పరిశుద్ధుడైన క్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనంలో చూసినప్పుడు లాబాను అనబడినటువంటి యాకోబు మామగారు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. యాకోబును చూసి, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించారు అని తెలుసుకున్నానంటారు. యాకోబు లాబాను దగ్గర ఉన్న కారణాన్ని బట్టి, యాకోబు మామయ్య అయినటువంటి లాబానుతో అక్కడ నివాసం ఉన్న కారణాన్ని బట్టి, యాకోబును బట్టి దేవుడు లాబానును ఆశీర్వదించారట. ప్రియమైన దేవుని జనాంగమా, నిన్ను బట్టి ఎప్పుడైనా ఎవరైనా ఆశీర్వదించబడ్డారా? నీ ప్రార్థనను బట్టి ఎప్పుడైనా ఎవరైనా దీవించబడ్డారా? నీవు చెప్పే సువార్తను బట్టి ఎప్పుడైనా ఎవరైనా మేలు పొందారా? ఒకసారి ఆలోచన చేద్దాం. యాకోబును బట్టి తన మామను ఆశీర్వదించారు దేవుడు. రెండవ మాటను మనం గమనించినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, దావీదును బట్టి నాబాలు అనబడినటువంటి ఒక ధనవంతుడు గొప్పవాని యొక్క గొర్రెల కాపరులకు ఏ కీడు కలగనివ్వకుండా చూసుకున్నారట దావీదు. ఆ గొర్రెల కాపరులు దావీదుకి దగ్గరగా ఉన్నంత వరకు, లేదా కర్మేలులో ఉన్నంత వరకు వారికి ఏ కీడు కలగకుండా, ఏది పోగొట్టుకొనకుండా వారికి సహాయం చేశారట. అనగా దావీదును బట్టి నాబాలు యొక్క గొర్రెల కాపరులు ఆశీర్వదించబడ్డారు, క్షేమాన్ని పొందారు. నిన్ను బట్టి ఎప్పుడైనా నీ దగ్గర ఉన్నటువంటి వారి క్షేమం పొందారా? ఈ రోజుల్లో సొంత వారికే కొద్ది రూపాయలు డబ్బులు ఇచ్చి ఒక పని చేయమంటే వారి ద్వారా ఆశీర్వాదం కాదు కదా, నష్టపోతున్నటువంటి రోజులు. బంధువుల వల్ల నష్టము, స్నేహితుల వల్ల నష్టము, మనుషుల వల్ల నష్టము, సొంత ఇంటి వారి వల్లే కొన్నిసార్లు నష్టము కలుగుతున్నటువంటి సందర్భాన ఎవరో నీకు అన్యాయం చేశారు, ఇబ్బంది పెట్టారు అనేది ప్రక్కన పెట్టి, నీ వలన ఎవరికైనా ఆశీర్వాదం ఉందా? నీ వలన ఎవరికైనా దీవెన అనేది ఉందా? మనం ఒకసారి ఆలోచన చేస్తే, యేసు ప్రభు పుట్టిన నాటి నుంచి చనిపోయే వరకు కూడా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా, ప్రతి మానవునికి దీవెనకరంగా, ప్రతి రోగికి స్వస్థతకరంగా, ప్రతి పాపికి రక్షణకరంగా దేవాతి దేవుడు నివసించారు. మరి నీవు నీ జీవితంలో నిన్ను బట్టి ఎవరైనా ఆశీర్వదించబడుతున్నారా, లేదా శపించబడుతున్నారా? ఎబ్బేజు తన తల్లిని బట్టి శపించబడిన పేరును పొందాడేమో కానీ, దేవాతి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నిన్ను బట్టి ఎవరైనా ఆశీర్వదించబడ్డారా? ఇంతకాలం ఇతరులను శపించింది చాలు, ఇతరులను ఇబ్బందిగా మాట్లాడింది చాలు, ఇతరులను అన్యాయంగా మాట్లాడింది చాలు, ఇతరులను మోసం చేసింది చాలు, ఇతరులను ఆ లోకములో దోషులుగా నిలబెట్టింది చాలు. నిన్ను ఒకసారి ఆలోచన చేయి. నిన్ను బట్టి ఎవరైనా ఒకరైనా ఆశీర్వదించబడుతున్నారు. ఇకనైనా మొదలుపెట్టు. ప్రభువా, ఇన్నాళ్ళు నన్ను బట్టి నష్టపోయిన వారు ఉన్నారు, నన్ను బట్టి అన్యాయమైన వారు ఉన్నారు, నన్ను బట్టి ఇబ్బంది పడిన వారు ఉన్నారు, నన్ను బట్టి ఏడ్చిన వారు ఉన్నారు, నన్ను బట్టి ఇబ్బందులు పాలైపోయిన వారు ఉన్నారు. అయ్యా, నన్ను క్షమించు ప్రభువా. నీవు నన్ను ఆశీర్వాదపు కారణానిగా పిలిచి ఉన్నావు. నీవు నన్ను ఆశీర్వాదానికి వారసులుగా పిలిచి ఉన్నావు కనుక నన్ను బట్టి ఇతరులు ఆశీర్వదించబట్టకు నన్ను లేవనెత్తు ప్రభువా. నా మాటను బట్టి ఇతరులు ఆశీర్వదించబడాలి, నా ప్రార్థన బట్టి ఇతరులు ఆశీర్వదించబడాలి, నా ఆలోచన బట్టి ఇతరులు ఆశీర్వదించబడాలి. అయ్యా, ఇదిగో నాకు అట్టి కృపద ఇచ్చే తండ్రి అని నువ్వు కోరుకోగలిగితే, నీ ఇంటిలో నువ్వే ఒక యాకోబుగా ఇతరుల ఆశీర్వాదాలు చూసే వ్యక్తిగా ఉంటావు. నీ కుటుంబంలో నువ్వే ఒక దావీదుగా నీ పంచన చేరిన వారు, లేదా నీ దరికి వచ్చిన వారు, నీ నీడలో ఉన్నటువంటి వారికి ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉండగా, ప్రభువా, ఇన్నాళ్ళు నా వలన ఎవరైనా ఇబ్బంది పడ్డారేమో క్షమించండి. మీ ప్రేమను చూపి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా నన్ను ఉంచండి. నా ఇంటికి నేను శాపం అవ్వకూడదు, నా కుటుంబానికి నేను నష్టం అవ్వకూడదు, నా బ్రతుకులో నేను ఎవరికి ఇబ్బందులు పాలు చేసే వ్యక్తిగా ఉండకూడదు. నన్ను క్షమించండి. నా ద్వారా మీదట ఎవరికి నష్టం కలగకుండా, నా వలన ఇతరులకు ఉపయోగం కలగాలి, ఇతరులకు మేలు కలగాలి, ఇతరులకు ఆశీర్వాదం కలగాలి. అటు కృప నాకు దయచేయవా. ఇప్పటి వరకు నేను చేసిన పనులకు నాకు క్షమాపణ దయచేయండి తండ్రి అని వేడుకుందామా? కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, సమాధానకర్త, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సందర్భంలో
అయ్యా ఇదిగో నీ బిడ్డ, నా వల్ల ఇతరులకు ఇప్పటి వరకు అన్యాయం జరిగిందేమో, నా వల్ల ఇతరులకు ఇప్పటి వరకు కీడు కలిగిందేమో, నా వల్ల ఇతరులకు అయ్యా వేదన కలిగిందేమో, నా వల్ల ఇతరులకు గుండె గాయాలయ్యిందేమో, నా వల్ల ఇతరులకు అయ్యో ప్రభు ఆందోళన కలిగిందేమో, నష్టపోయారేమో, క్షమించండి ప్రభువా. ఇక మీదట యాకోబు వలన లాబానుకు ఆశీర్వాదం కలిగినట్లు నా వలన నా కుటుంబానికి ఆశీర్వాదం కలుగు చేయండి. దావీదు వలన నాబాలు యొక్క గొర్రెల కాపరులకు ఆశీర్వాదం కలిగినట్లు ఆశీర్వాదం ఇతరులకు నా వలన కలుగు చేయండి ప్రభువా. అట్టి కృప నాకు దయచేసి నేను ఇతరులకు శాపంగా మారకుండా, నష్టముగా మారకుండా, కష్టముగా మారకుండా ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక. అట్టి కృప నాకు దయచేయమని కోరుతున్న బిడ్డలకు నిండుగా అనుగ్రహించమని, ప్రతి ఒక్కరు ఆశీర్వాదానికి కారకులుగా మార్చమని మహిమ చెల్లిస్తూ, నన్ను బట్టే నా కుటుంబం దీవించబడిందని చెప్పే రోజు, నన్ను బట్టే నా కుటుంబం ఆశీర్వదించబడిందని చెప్పే రోజు, నన్ను బట్టే నా కుటుంబంలో మేలు జరిగిందని చెప్పే రోజు ఒకటి వచ్చినట్లుగా సహాయం చేసి సాక్షిగా నిలబెట్టమని, నాలో మార్పు కలిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.